సాడ్ న్యూస్ ఏంటంటే నా పప్పి అయితే చనిపోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఇదిగోండి ఈ అమ్మ ఉంది కదా, ఈ అమ్మ చంపలేదు. నాకు తెలిసింది ఏంటంటే ఈ అమ్మ ఉంది కదా, ఈ అమ్మ ఏం చేయలేదు పప్పీస్ని. ఫస్ట్ బాయ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కుక్క పిల్లలు ఇది కుక్క పిల్లలు చచ్చిపోయింది కదా, కుక్క పిల్ల ఎక్స్ప్లెయిన్ చేయి. సర్లే. సో నైట్ ఏం చేసింది, నైట్ మేము చూసాము. అసలు ఏముందంటే నైట్ పఫీ ఇక్కడ ఉంది. నైట్ ఈ కుక్క పిల్ల ఏం చేసింది, ఇప్పుడు మీకు ఈ అమ్మ చేయలేదు అని చెప్పాను కదా, ఆ అమ్మ ఏం చేసింది, లోపలికి వెళ్ళి ఏదో చేసింది. ఏం చేయలేదు. మాకు ఎలా కనపడిందంటే స్టమక్, ఇప్పుడు చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కట్ అయిపోయినట్టు మాకు వచ్చేసి కనపడింది. కట్ అవ్వలే, అలా కనపడింది. కానీ ఎలా చచ్చిపోయిందో కూడా తెలీదు. లోపల ఉన్న బోట్స్ అయితే వేసాము కానీ ఇది ఈ కుక్క ఉంది కదా అమ్మ, ఇదేం చేసింది, అది చనిపోయిందేమో అని తెలుసుకోండి. ఇక్కడ వచ్చేసి పాతి పెట్టేసింది. ఇక్కడ వచ్చేసి అది చచ్చిపోయిందని అనుకుని ఇక్కడ వచ్చేసి పాతి పెట్టేసింది. అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేసి ఇక్కడ కుక్క పిల్ల చచ్చిపోయిందని పాతి పెట్టేసింది. అప్పుడు అరే నాన్న నీకు ఒక విషయం చెప్పాలి. దాంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు కదా, వాడి పేరు సూర్య అనమాట. సైకిల్ తొక్కుతున్నాడు కదా, వాడే సూర్య. వాడే నాతో పాటు చేసింది. వాడు ఇంకా నేను కలిసి ఆ కుక్క పిల్ల ఎక్కడుందో తవ్వేసి చూసామన్నమాట. చూస్తే దాని హెడ్ ఒక్కటే కనిపించింది మాకు బాడీ కనిపించలే. ఆ హెడ్ని పైకి లాగితే మాకు బాడీ వచ్చేసింది పైకి. మేము దాన్ని తీసి కవర్లో వేసేసాం. కవర్లో వేసి మార్నింగ్ చెత్తలో వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు వచ్చేసి మళ్ళీ తీసుకెళ్ళిపోయారు అనమాట. తీసుకెళ్ళిపోయి ఏం చేశారు ఇప్పుడు మాకు కూడా తెలియదు. అది ఇక్కడ ఉండేది కదా, ఇక్కడ అన్ని కుక్క పిల్లల్ని తీసుకొచ్చేసింది. ఇక్కడ తీసుకొచ్చేసి 2 హోల్స్ తవ్వింది. ఏంటో అది ఆకు, ఈ హోల్ ఏ చెట్టు ఏమో చెట్టు పీకేశారంట మా అక్కది. అన్ని కుక్క పిల్లల్ని ఇక్కడికి తెచ్చేస్తుంది. అప్పుడు మేము మార్నింగ్ నేను ఇంకా వాడు అదే సూర్య వెళ్ళి చూసామన్నమాట, ఏంటి ఇక్కడ కుక్క పిల్లలు లేవు అని. అప్పటికే మొత్తం ఖాళీ చేసుకుని వెళ్ళిపోయింది. ఉత్తా ఈ ఆర్టిఫిషియల్ గ్రాస్ ఉందంతే. మిగతా కుక్క పిల్లలు వచ్చేసి లేకుండా పోయాయి. ఇది రాకీ అబ్బా, ఇదే గైస్ రాకీ వచ్చేసి అబ్బాయి. ఇక్కడ లేవు అని అన్ని చోట్ల వెతికాము.
వెతికి చూసేసరికి ఇక్కడ కనపడ్డాయి మాకు. అదేం చేసింది, పాతి పెట్టేసింది. నైట్కి నైట్ ఇక్కడికి వచ్చేసి షిఫ్ట్ అయిపోయి పాతి పెట్టడం జరిగింది. పాతి పెట్టేసింది. మాకు ఇక్కడికి వచ్చి చూసేసరికి 4 కుక్క పిల్లలు కనిపించాయి. ఇంకో కుక్క పిల్ల ఏది అని ఇది వచ్చేసి లీఫ్ కైస్ ఏమనుకోవాలి చూసేసి ఈ షాప్లో అంకుల్కి చెప్పాము మేము. 4 కుక్క పిల్లలే ఉన్నాయంటే అంకుల్ మిగతా కుక్క పిల్ల ఏది అని చెప్తే అంకుల్ ఏం చెప్పాడంటే ఏమో నాకు కూడా తెలియదు, అది మనకి నిన్న చచ్చిపోయినట్టు కనిపించింది కదా, ఒకసారి నోట్లో పెట్టుకుంటున్నా చూసేసరికి 4 కుక్క పిల్లలు. అంకుల్ నాకు తెలీదు అని చెప్పారు. అప్పుడు ఇదేం చేసింది, దాని తల్లి ఏం చేసింది, చచ్చిపోయిందని తల్లి సొంటి గొరిగిలా సొంటి 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 గొరిగిలా. సో నేను అమ్మ ఏం చేసిందో చూపిస్తా. దాని అమ్మ ఆల్రెడీ చచ్చిపోలేదు ఆ కుక్క పిల్ల, కొంచెం ఊపిరి ఆడుతుంది దానికి. దీంట్లో పడుకున్న కుక్క పిల్ల ఏం చేసింది, అక్కడికి పట్టుకెళ్ళి ఇది పాతి పెట్టేసింది. ఎవరు గొరిగిల్ల కాదు, వర్షం పడుతుంది రా నాయన. సో పాతి పెట్టేసింది అనమాట. మళ్ళీ ఏం చేసింది, పాతి పెట్టేసి ఆ కుక్క ఏం చేసింది, మళ్ళీ మేము వచ్చామని కుక్క పిల్లేది అని మేము అడుగుతుంటే దానికి అర్థమైందేమో, తవ్వేసి కుక్క పిల్ల ఇక్కడ ఉందని చూపించింది. చచ్చిపోయిన కుక్క పిల్ల ఇక్కడ, అది ఊపిరి ఆడకుండా చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత మేము మార్నింగ్ ఆ కుక్క పిల్ల మిగతా బతుకున్న కుక్క పిల్లలన్నిటిని అక్కడ వేసేసాము. అప్పుడు అక్కడ ఫస్ట్ కుక్క పిల్లలు పెట్టకుండా గ్రీన్ మ్యాట్ వేసామని మీకు ముందే తెలుసు కదా. వేసేసి మన వాళ్ళు ఈడే రాకి పెద్దోడు ఇక్కడ గ్రీన్ మ్యాట్ వేసేసి కుక్క పిల్లల్ని వేసేసి దాని అమ్మ ఉంటుంది కదా, అది వెళ్ళిపోయాక బయట ఒక బోట్స్ పెట్టేసి ఒక 2 నిమిషాలు పాతి పెట్టి అది లోపలికి వెళ్ళిపోయాక మేము బయట మొత్తం లాక్ చేసేసాము. నేను ఇంకా వీడు ఏం చేసామంటే కుక్క పిల్లల్ని తీసి కవర్లో వేసి చెత్త వాళ్ళకి వేసేస్తే వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు ఇంకా అంతే. సో ఈరోజు వీడియోకి అయితే ఇంతే. సో బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.